గంగాధర్ గారు, ఇప్పటివరకు మా యొక్క ఊరికి అంటే మీరు గెలిచినటువంటి ఊరికి ఏ విధంగా సహకరించారు, సహాయపడ్డారు, మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది చెప్పండి. థ్యాంక్ యూ. ముందుగా కందర్పల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. మా సతీమణి గారైనటువంటి శ్యామల గారిని మంచి మెజారిటీతో నమ్మకం ఉంచి గెలిపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మా సతీమణి గారు గెలిచిన తర్వాత నేను కూడా తనకి చేదోడు వాదోడుగా ఉండాలన్నటువంటి ఒక సదుద్దేశంతో హైదరాబాద్ లాంటి సిటీలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని పక్కన పెట్టేసి ఊరి ప్రజలకు ఏదో సేవ చేయాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతోని ఈరోజు నేను కందర్పల్లికి రావడం జరిగింది. కందర్పల్లికి వచ్చి కందర్పల్లి గ్రామ ప్రజలకి మంచి చేయాలి, వాళ్ళకి అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో అడుగుపెట్టడం జరిగింది. అయితే మేము మొదలు గెలిచిన తర్వాత కందర్పల్లికి రాగానే ఎన్నో రోజులుగా తిష్టవేసి ఉన్నటువంటి మంచినీటి సమస్యను ముందుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాకున్నప్పటికీ కూడా నిధులు సమకూర్చుకొని గ్రామ ప్రజల యొక్క సమస్యను పరిష్కరించాలి, వాళ్ళకు మంచినీటిని అందించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో గ్రామ ప్రజల సహకారంతో బోరు వేయించడం జరిగింది. బోరు వేయడమే కాదు, ఆ మోటార్ బిగించి ఈరోజు మంచినీటిని ఊరందరికీ సరఫరా చేస్తున్నాం. దాంతోపాటుగా మున్సిపాలిటీలో కలిసిన తర్వాత కందర్పల్లి ఒక చెత్త కుప్పగా మారినటువంటి పరిస్థితుల్లో ఎన్నో రోజులుగా మూలకపడినటువంటి ట్రాక్టర్, ట్రాలీ, అదేవిధంగా వాటర్ ట్యాంకర్ని కూడా రిపేర్ చేయించి ఈరోజు ఇంటింటికి చెత్త సేకరణ చేసేందుకు ట్రాక్టర్ డ్రైవర్ను నియమించుకొని అలాగే మరో సఫాయి కార్మికుడిని నియమించుకొని ఈరోజు ఊర్లో గ్రామ ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అందించేందుకు మా వంతుగా కృషి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ సహకారంతో ఏవైనా కొత్త పనులు వస్తే కనుక తప్పకుండా వాటన్నిటినీ కందర్పల్లి డెవలప్మెంట్ కోసం మేము నిరంతరం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అయితే గ్రామ ప్రజలకు ఒక చిన్న విన్నపం ఏంటంటే, దయచేసి చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మీ ఇంటింటికి ట్రాక్టర్ వస్తుంది కాబట్టి ఆ ట్రాక్టర్లోనే చెత్త చెదారం వేయగలరు. అలాగే నీళ్లు ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, రాని రోజు మాత్రం మనకు విలువ తెలుస్తుంది కాబట్టి మన గల్లీలలో ఉన్నటువంటి నీటి ఏవైతే కుళాయిలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నల్లాలు విరగొట్టకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. ఒకవేళ నీళ్లు వృధా పోతున్నాయని చెప్పేసి తెలిస్తే కనుక ఎవరు చూసినా కూడా అది ఆఫ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరొక విన్నపం ఏంటంటే, చాలా మందికి మంచి ఇల్లు కట్టుకున్న తర్వాత పైన ట్యాంకర్లు పెట్టుకున్నారు, ఆ ట్యాంకర్ నింపుకోవడానికి నీరు అవసరమవుతుంది. దాన్ని కూడా మేము పరిశీలించాము. సో మోటార్లు కనుక అనుకుంటే కనుక ముందుగా ఏవైతే గల్లీలలో ఉన్నటువంటి నల్లాల ద్వారా ఎవరైతే నీళ్లు పట్టుకుంటారో వాళ్ళు పట్టుకున్న తర్వాత చివరిగా మీకు ఒక గంట సేపు ఎక్స్ట్రాగా మేము బోర్ ఆన్ అంటే మోటార్ ఆన్ ఉంచుతాము. కాబట్టి చివరిలో మీరు ఆ నీటిని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి, ఆ అవకాశాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని మొదట్లోనే గనక మీరు మోటార్లు గనక బిగించినట్లయితే ఏమవుతుందంటే గల్లీలలో వాటర్ రాకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఎవరైతే మోటార్లు ద్వారా నీళ్లు నింపుకుంటున్నారో దయచేసి ఈ విషయాన్ని గమనించాలి, సహకరించాలని చెప్పేసి మీ అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. దయచేసి ఎవరు కూడా ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాం. ఓకే గంగాధర్ గారు, ఇప్పటివరకు మీరు చేసినటువంటి అభివృద్ధి పనులపైన ప్రభుత్వం నుంచి మీకు సహాయం అందారా, లేకపోతే మీరు స్వతహాగా చేశారా? అంటే వాస్తవానికి ఏంటంటే ఇప్పటివరకు అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి అమౌంట్ రాలేదు. కానీ మన గ్రామస్తుల సహకారంతో ఈరోజు దాదాపుగా 2,50,000 పైచలకు అమౌంట్ పెట్టి ఈరోజు ఏవైతే క్లిష్ట వేసినటువంటి సమస్యల్ని పరిష్కరించడం జరిగింది. తప్పకుండా భవిష్యత్తులో ఏవైతే మేము గ్రామస్తుల సహకారంతో చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి డబ్బులు ఒక ప్రభుత్వం తరఫున రావడానికి అవకాశం ఉంది. మేబీ తొందరగానే రాకపోవచ్చు, కానీ తప్పకుండా వస్తాయని అయితే మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మీరు అనుకుంటున్నటువంటి గ్రామ పంచాయతీని మళ్ళీ తిరిగి తెస్తానని ఖచ్చితంగా మీరు అంటున్నారు కదా, దానిపై యొక్క మీ ఉద్దేశం ఏంది? తప్పకుండా. అయితే ఏదైతే మేము ఒక లక్ష్యంతోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది, ఆ రోజు ఎన్నికల్లో భాగంగా మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రత్యేక గ్రామ పంచాయతీ సాధిస్తాము, ఆ ప్రత్యేక గ్రామ పంచాయతీ కోసమే మేము వచ్చామని చెప్పాము. ఈ రోజు కూడా ఆ మాటకి కట్టుబడి ఉన్నాము. తప్పకుండా రాబోయే రోజులలో అంటే రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ తప్పకుండా మన కందర్పల్లిలో ప్రత్యేక గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎలక్షన్ జరుగుతాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. దానికోసం
ఈ రోజు వరకు కూడా ఎక్కడ పోరాటం ఆపలేదు. ప్రత్యేకంగా పేపర్ల పైన ఏదైతే డాక్యుమెంట్ వర్క్ అంతా కూడా జరుగుతున్నది. త్వరలోనే ఆ ఉద్యమాన్ని కూడా ప్రకటిస్తాము. ఉద్యమ కార్యాచరణ కూడా తప్పకుండా మీ ఆధ్వర్యంలోనే ప్రకటిస్తాము. ఈ ప్రత్యేక గ్రామ పంచాయతీ సాధన కోసం పార్టీలకు అతీతంగా గ్రామస్తులందరినీ ఏకం చేసి ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి తెలియజేస్తుంది.